క్లియర్గా ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక కానిస్టేబుల్ అత్యంత క్రూయల్గా మర్డర్ చేసిన రియాజ్ విషయంలో ఇలాంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రియాజ్ని ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలంటూ చాలామంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ని అంత దారుణంగా చంపాడు, అలాగే చాలా రౌడీ షీటరు, చాలా అరాచకాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సో వాడి అనుచరులంతా కూడా చాలా పక్కాగా వాడి ఆ ప్రాంతం అంతా కూడా వాడి కదలికల్ని ఎప్పటికప్పుడు అక్కడ ఫిల్మింగ్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది అక్కడ? మీరు అన్నట్టు కూడా నిజంగా కూడా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్యాగ్స్ వస్తున్నాయి, ప్రజలంతా కూడా కోరుతున్నారు, ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అదే. అంటే ఎవరైతే అతి క్రూరంగా అతి దారుణంగా నడి రోడ్డుపై ఒక కానిస్టేబుల్ ని సిసిఎస్ నుంచి వెళ్ళిన ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని కత్తితో పొడిచి గుండెలో పొడిచి చంపడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి, ఇలా ఏంటంటే ఏదైతే రియాజ్ కి సంబంధించి ఇష్యూలో రియాజు చిన్నప్పటి నుంచి కూడా పాత నేరస్తుల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా తనపై 40 వరకు కేసులు ఉన్నాయి. కేసుల్లో ఉండగానే ఆల్రెడీ జైలు కూడా చాలా సార్లు వెళ్ళినట్టు పోలీసుల రికార్డ్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రియాజ్ కి సంబంధించి రియాజ్ సంబంధించి ఇష్యూలో ఇప్పటికే కేసులకు సంబంధించి ఒక పక్క విచారణ సీరియస్ అని వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఒకటి క్లియర్ గా కోరుతున్నారు పబ్లిక్. అంటే రియాజ్ ఎప్పుడైతే ఆ వీడియోలో ఏదైతే మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో పట్టుకున్నప్పుడు అప్పుడే ఎన్కౌంటర్ జరిగిపోయిందని అనుకున్నారు. ఆ కోణంలోనే బయట ప్రచారం చేసే విధంగా రియాజ్ సంబంధించిన కొంతమంది మనుషులు ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కింద వచ్చిన ట్యాగ్స్ ఏవైతున్నాయో రియాజ్ ఎన్కౌంటర్ అయిపోయాడని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ప్రచారం రైట్. రాజేష్, ఒక్కసారి మీరు ఆ క్యాబిన్ వెనుక ముందు ఉన్నారు కదా, ఇందాక కాస్త మీ సాంకేతిక కారణాల వల్ల అది చూపించలేకపోయి, ఇప్పుడు మీరు సరిగ్గా అదే స్పాట్లో ఉన్నారు కదా, ఒక్కసారి క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడ దాక్కున్నాడు, ఎలా అందులో పొంచి ఉన్నాడు, ఒక్కసారి లోపలికి వెళ్ళి వివరించే ప్రయత్నించండి. మీరు అన్నట్లు కూడా క్యాబిన్ లోపలికి వెళ్ళరాదు, నేను క్యాబిన్ లోపల ప్రయత్నం అయితే చేస్తా అసలు ఎట్లా జరిగింది అనేది. వాస్తవానికి మనం ఇక్కడ చూస్తున్న క్యాబిన్ ఏది ఉందో ఇదంతా కూడా గాజుతో కూడా మొత్తం గాజు పెంకలు ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన చూడొచ్చు ఒక మహిళకు సంబంధించిన అంటే బయట రోడ్డుపై దొరికిన ఒక బడ్డ గుడ్డ కావచ్చు, బడ్డ గుడ్డతో తీసుకొచ్చి ఇక్కడ చాలా సేపు అంటే ఉన్న రాత్రి వచ్చి నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడే సేద తీరాడు. ఇదే క్యాబిన్ లో పడుకున్నాడు. తనకు సంబంధించి ఏదైతే మనం అన్నట్టుగా హోండా యాక్టివా వెహికల్ తెలుస్తుంది. ఆ కోణంలో ఎవరైతే పోలీసులు పట్టుకున్నప్పుడు వీడియో ఎవరు తీశారో, సోషల్ మీడియా ఎవరు పెట్టారో, ఫస్ట్ వీడియో ఎవరు పెట్టారో ఆ వీడియో వ్యక్తిని పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్యాబిన్లో మొన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడే తలదాచుకున్నాడు. ఎందుకంటే రాత్రి అంతా కూడా పూర్తిగా తిరిగి ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం పోలీసులే కనబడుతున్నారు. రియాజ్కి ఎప్పుడైనా ఎక్కడైనా దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందుకే రియాజ్ ఒక అడ్వకేట్తో కూడా మాట్లాడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అడ్వకేట్ సూచనల మేరకు లొంగిపోదామని అనుకునే సందర్భంలోనే రియాజ్ ఇక్కడ ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. పోలీసులు రావడం జరిగింది. ఇక్కడ నుంచి పారిపోయే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెంబడించి. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన పెనుగులాటలో ఆసికి గాయాలు కావడం, తర్వాత పోలీసులు అదుపులో రావడం, పోలీసులు అదుపు తర్వాత రియాజ్ కొద్దిగా ఛాతీకి తలకి ముఖంపై గాయాలయ్యాయి కాబట్టి చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది, రిమాండ్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా మళ్ళీ రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజైతే రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఒక విషయం చెప్తాను. ఏదైతే ప్రమోద్ కానిస్టేబుల్ ఎవరైతున్నారో ప్రమోద్ కానిస్టేబుల్ చాలా నిబద్ధత గల వ్యక్తి. తన ఫ్యామిలీ కుటుంబ పరిస్థితి అంతా కూడా తన చిన్న పాపకి సంవత్సరానికి ఒకసారి ఒక ఇంజక్షన్ ఇవ్వాలి, అదొక ఏదో డిసీజ్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫ్యామిలీలో అట్లా ఉంది. తర్వాత తన భార్య ఆరోగ్యం కూడా సరిగా లేదన్నట్టు కూడా ఒక అంచనా కోసం అంటే తెలుస్తుంది బయట. కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ డ్యూటీలో మాత్రం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాడు ప్రమోద్. అలాంటి ప్రమోద్ అనే వ్యక్తిని తన స్నేహితులు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అలాంటి ప్రమోద్ అనే వ్యక్తిని అతి దారుణంగా మార్చడం వల్ల మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనట్లే. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు పోలీసులు అయితే క్లియర్గా మేము కుటుంబానికి అండగా ఉంటాం, ఎప్పుడు కూడా వాళ్ళకి పూర్తి అండదండలతో ఉంటాం, వాళ్ళందరికీ అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నారు. ఈ పట్టుబడ్డప్పుడు
పోలీసులతో ఏమైనా పెనుగులాట జరిగిందా? వాడి చేతిలో వెపన్ కూడా ఉన్నట్టు తెలుస్తుందంటే ఒక ఆయుధం, కత్తి లాంటి ఆయుధం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సారీ, వెపన్ కాదు, కత్తి లాంటి ఆయుధం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రమోద్ని హత్య చేసిన కత్తితోనే అందులోనే అలాగే పెట్టుకొని తిరుగుతున్నాడా? సో అక్కడ సరిగ్గా క్యాబిన్, మీరు చూపిస్తున్న క్యాబిన్లోంచి వాడిని బయటికి లాగేటప్పుడు ఏమైనా పెనుగులాట జరిగిందా? ఇదే సందర్భంలో మొన్న రాత్రి తలదాచుకున్న క్యాబిన్ ఇదే. ఈ క్యాబిన్లోనే ఇక్కడ నుంచి వచ్చి తనకు సంబంధించిన కావాల్సిన వస్తువులు కావచ్చు, వాటర్ బాటిల్స్, లేకపోతే తినడానికి తనకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, ఇక్కడ తీసుకొని వచ్చి నైట్లో సేద తీరి ఇక్కడ తిన్నాడు. తర్వాత ఈ ప్రాంతంలోనే ఈ చెక్క పైన సేద తీరాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే అంచనా వేస్తున్నారు మ్యాక్సిమం. అయితే పోలీసులు వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ ముందటి నుంచి వచ్చి పోలీసులు చూడటంతో ఒకసారి ఇక్కడ ముందర నుంచి చూడడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఒకసారిగా అప్పటికే అలసిపోయి సేద తీరడానికి వచ్చిన ఒకసారిగా కనబడడం జరిగింది. దీంతో రియాజ్ ఇక్కడ నుంచి కిందికి దూకి ఈ కింది నుంచి పారిపోయే క్రమంలో పోలీసులు ఇక్కడ పరిస్థితి ఇట్లుంది. రియాజ్ అయితే పోలీసులు అదుపున్నాడు. పోలీసులు వైద్య చికిత్స నిలుస్తారు, తర్వాత రిమాండ్ అయ్యే అవకాశం. రైట్ రాజేష్, ఓవరాల్ గా ఇప్పుడు రియాజ్ అయితే ఎన్కౌంటర్ కాలేదు, ఆ ప్రచారాన్ని పోలీసులు జిల్లా పోలీస్ అఫీషియల్ సిపి సాయి చైతన్య అయితే ప్రస్తుతం దీన్ని ఖండిస్తున్నారు. ఓకే ఫైన్, బట్ ఇప్పుడు రియాజ్ వాట్ నెక్స్ట్? రియాజ్ ఏం చేయబోతున్నారు? రిమాండ్కు ఎప్పుడు తరలించబోతున్నారు? అలాగే చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని కూడా కోర్టులో ఎప్పుడు అతన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు? ఏం జరగబోతుంది? ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఏమంటున్నారు పోలీసులు? ఈ కేసులో ఇప్పటికే అంటే రియాజ్ కి సంబంధించి పాత నేరస్తుడు మొత్తం నిజామాబాద్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్ తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే బోధన్, బాల్కొండ, ఇలా మొత్తం 37 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 37 కేసులతో పాటు ఒక సుమారు 4 నుంచి 5 సార్లు జైలు వెళ్ళినట్లు తెలుస్తుంది. పాత నేరస్తుడు, చాలా తెలివిగల నేరస్తుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుల్లెట్ బైక్స్ దొంగిలించడం, వాటిని విడివిడిగా పార్క్ చేయడం, మహారాష్ట్ర కమ్మడం, ఇలాంటి తరచూ చేసే రియాజు అంటే అంత ఈజీగా తెలివి తక్క పని అయితే చేసిన అనుకోవచ్చు. తెలివిపరుడే. అందుకే ఎప్పుడైతే పోలీసులు లొంగుబాటు అయ్యే టైంలోనే అడ్వకేట్లతోటి మాట్లాడి సహాయం తీసుకొని, తన స్నేహితులతో సహాయం తీసుకొని ఆ వీడియో బయట రిలీజ్ చేసి, తర్వాత ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా నిన్న వీడియో రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రియాజ్ కి సంబంధించి నేరస్తుడు కాబట్టి, రియాజ్ కి సంబంధించి నేరస్తుడు కాబట్టి పూర్తిగా తన నేర చరిత్ర ఏంది, తన వ్యవహారం ఏంది, అన్ని విషయాలు విచారణ చేసే అవకాశం ఉంది. కానీ చివరికి ఈ కేసులో పూర్తిగా రియాజ్ ప్రస్తుతం అయితే అదుపులో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా పోలీసులు చెప్పే వరకు ఎక్కడ కూడా బయటకు చెప్పలేం. ఎందుకంటే పోలీసులు కూడా చెప్పారు, ఈ ఇష్యూలో అతి సున్నితమైన విషయం కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రచారం చేద్దామని సిపి కూడా చూడడం జరిగింది. అదే కోణంలో నిన్న ఎన్కౌంటర్ విషయంలో కూడా ఎక్కడ కూడా మనం బయట పెట్టలేదు, ఎన్కౌంటర్ జరగలేదని చెప్పి కూడా సిపి క్లారిటీ ఇవ్వడంతో మనం ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే వాళ్ళన్నట్టు కూడా నిజంగా రియాజు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రిమాండ్ అయితే కనుక ఒకవేళ రిమాండ్ చేసే అవకాశం ఉంది. తదుపరి ఎప్పుడు కస్టడీ తీసుకుంటారో, మళ్ళీ ఎప్పుడు విచారిస్తారు అనేది పోలీసులు చెప్పే వరకు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అనే ప్రాంతంలో ఓ షెడ్డులో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. ఇక అక్కడి నుంచి పారిపోయి కాస్త పక్కన ఉన్నటువంటి కొద్ది దూరంలో ఒక లారీ క్యాబిన్, ఒక పాడుబడ్డ లారీ క్యాబిన్లో, స్క్రాప్ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. అక్కడే ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక చీరను అందులో పరుచుకొని అందులో వాడు సేద తీరుతున్నాడు. ఈ రియాజ్ అనే కరుడు గట్టిన రౌడీ షీటర్. 37 కేసులున్నాయి. నిజామాబాదే కాదు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అనేక ఠాణాల పరిధిలో వీడిపై కేసులున్నాయి. దొంగతనాలు చేయడము, బెదిరించడము, అలాగే వీలైతే దాడులు చేయడము. ఏకంగా ఇప్పుడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను దారుణంగా కిరాతకంగా హత్య చేసిన ఈ దుండగుణ్ణి పట్టుకునే క్రమంలో పోలీసులు కూడా సమయం పట్టింది. అయితే ఏకంగా వీడు అక్కడ ఉన్నాడన్న సమాచారంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. ఎక్కడెక్కడ తాను తిరుగుతున్నది కూడా తన అనుచరులకు సమాచారం ఇస్తున్నాడు. ఒకవేళ తనను పోలీసులు చూసి తను పారిపోయే క్రమంలో ఏదైనా జరిగి ఎన్కౌంటర్ కనుక జరిగే అవకాశం ఉంది కాబట్టి
అదంతా కూడా వీడియో రికార్డ్ చేయాలంటూ వాడి అనుచరులను కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పిన తెలిసింది. ఇదంతా కూడా తనకు సంబంధించిన ఒక అడ్వకేట్ ఇచ్చిన సమాచారంతోనే ఇలా తెలివిగా వ్యవహరించాలని సమాచారం మొత్తం మీద. ఎస్, ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అతన్ని పట్టుకుంటున్నప్పుడు, రియాజ్ని పట్టుకుంటున్నప్పుడు ఆ వీడియో ఒకటి ప్లే చేయండి. ఆ వీడియో కాస్త పెద్దగా చూపిస్తాం. అతన్ని పట్టుకుంటున్న క్రమంలో అతని అనుచరులు ఎక్కడ దూరం నుంచి తీస్తున్న వీడియో ఇది. చూడండి ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఆ దూరం నుంచి వాడి అనుచరులు ఆ వీడియో తీస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకుంటున్న క్రమంలో ఈ వీడియోని తీశారు. ఇది వైరల్ చేశారు. అక్కడే రియాజ్ పట్టుపడ్డ వీడియో అది. పోలీసులు అక్కడే ఆసిఫ్ అనే వ్యక్తి, ఒక మెకానిక్ షెడ్లో ఉన్నటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడు ఈ రియాజ్. సో అతను కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించి పంపించేస్తారు పోలీసులు. మొత్తం మీద పోలీసుల చూడండి ఎంత డ్రామాటిక్గా ఉందో. ఈ ప్రాంతంలో పోలీసులు పట్టుబడ్డప్పుడు రియాజ్ ఏ రకంగా పోలీసులతో కూడా పెనుగులాడుతున్నాడో ఆ దృశ్యాలన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి స్క్రీన్పై. పోలీసులు పట్టుకోబోయి గాయపడ్డ ఆసిఫ్కి అయితే ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాడు. తనను ఎన్కౌంటర్ చేస్తారని ప్రచారం జరగడంతో తాను ఉన్న ప్రతి ప్లేస్కు కొద్ది దూరంలో తన గ్యాంగ్లోనో సభ్యుని పెట్టి పోలీసులు తనను పట్టుకోగానే వీడియో తీసి వైరల్ చేయాలంటూ సూచించినట్టు తెలుస్తుంది. ఇదిగో ఈ క్యాబినే రియాజ్ దాక్కున్న క్యాబిన్ ఇది. అది ఒక పాత లారీ క్యాబిన్. అది స్క్రాప్ కింద దాన్ని పడేశారు ఎక్కడో అక్కడ తుప్పల్లో. సో అక్కడ క్యాబిన్లోనే వీడు దాక్కున్నాడు. అక్కడే ఫుడ్ తెచ్చుకున్నాడు. వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అందులోనే ఒక మహిళా చీర కింద పరుచుకొని దాంట్లోనే ఈ రియాజ్ అనేవాడు అక్కడే కొద్దిసేపు సేద తీరాడు. రోజంతా కూడా నైట్ అంతా కూడా అక్కడే గడిపిన తెలుస్తుంది. మొత్తం నిజామాబాద్ టౌన్లో వాడు ఎక్కడెక్కడ అడ్డాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో అక్కడక్కడ చక్కర్లు కొడుతాడు. ఇదిగో ఈ నిందితుడే రియాజ్. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో అది. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఫోటో అది. వాడి మొహంపై గాయాలయ్యాయి, ముక్కుపైన గాయాలయ్యాయి, అలాగే తలపైన అక్కడక్కడ చిన్న గాయాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఇదిగో ఈ క్యాబిన్లోనే రియాజ్ దాక్కున్నప్పుడు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులతో ప్రతిఘటనించాడు. పోలీసులతో కాస్త పెనుగులాట జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ రియాజ్ని దారుణంగా శిక్షించాలంటూ కూడా స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తున్నాయి. ఒక రౌడీ షీటర్, 37 కేసులున్నాయి, అనేక దోపిడీలు, దొమ్మీలు, అలాగే చాలామందిని బెదిరించడాలు, రౌడీయిజం చేయడం. ఆ ప్రాంతంలో ఒక పేరు మోసిన రౌడీగా కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఏకంగా తనని పట్టుకోవడానికి వచ్చిన ఒక కానిస్టేబుల్ని కిరాతకంగా, ఒక బ్రూటల్గా పొడిచి చంపిన ఈ దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద పోలీసులు అయితే రియాజ్ను పట్టుకున్నారు. రియాజ్ని ప్రస్తుతం అక్కడి నుంచి పోలీసులు చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రిమాండ్కి తరలించే అవకాశం